ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో అక్టోబర్ 25వ తేదీ శనివారం రోజు నాగుల చవితి పండుగ, 26వ తేదీన ఆదివారం రోజున మనకి నాగపంచమి పండుగ. రెండు పండుగలు అయితే మనకి వెంటనే రానున్నాయండి. పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, నియమాలు ఏం పాటించాలి, అలానే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. కొద్దిగా హెల్త్ సరిగా లేదండి, అందుకని నేను పూజా విధానం అనేది చేయలేకపోయినా బట్ విత్ ఫొటోస్తో కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఒక ప్రయత్నంతో ఈ వీడియో అనేది అందిస్తున్నాను. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందండి, సపోర్ట్ చేయండి. ముందుగా అయితే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళు ఏ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలన్న వీడియో ఆల్రెడీ నేను ముందు అప్లోడ్ చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ముందుగా అయితే పుట్ట దగ్గర పూజ అనేది చేసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ మీరు ఉదయం 10-11 లోపలే కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే మరీ బారెడు పొద్దెక్కాక అంటే మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆ సమయంలో అయితే పుట్ట దగ్గరకైతే వెళ్ళకండి. పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదటిగా మీరు చేయవలసిన పని ఏంటంటే, అక్కడ మీరు ఎక్కడైతే పూజ చేస్తారో ఆ ప్రాంతం అంతా కూడా కొద్దిగా శుభ్రం చేసుకొని అక్కడ కొద్దిగా నీళ్లను చల్లి పసుపు కుంకుమ అనేటివి చల్లుకొని దాని మీద బియ్య పిండితో ముగ్గు అనేది వేసుకోండి. ముగ్గు అనేది వేసుకున్న తర్వాత దాని మీద మీరు ఒక 2 తమలపాకులు కానివ్వండి, లేదా ఒక 2 ప్రమిదలు, మీరు 4 ప్రమిదలు పెట్టుకోవచ్చండి. ఒక ప్రమిద కింద ఇంకో ప్రమిద, అలాగా 2 దీపాలుగా వెలిగించుకోవచ్చు. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని నార్మల్గా దీపారాధన అనేది చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఏ మంత్రాలు పఠించాలండి ప్రత్యేకంగా అంటే, నాగేంద్ర స్వామి యొక్క అష్టోత్తరాలు ఉన్నాయండి, అవి పఠించుకోండి. ఒకవేళ అవి మీకు దొరకలేదు అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలండి, అవి కూడా పఠించుకోండి. లేదు అనుకున్న వాళ్ళు మనసులోనే మీరు ఓం నాగేంద్ర స్వామిని నమః అని ఈ మంత్రాన్ని జపించుకోండి. ఇంక ఇవేవీ లేవు అనుకున్న వాళ్ళు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఈ మంత్రాన్ని మీరు కొద్దిగా పసుపు కుంకుమలు 2 కలుపుకొని మీరు స్వామి దగ్గర అంటే పుట్ట మీద అయితే వేసుకుంటూ మీరు పూజ అనేది చేసుకోండి. పుష్పాలతో అలంకరణ అనేది ఖచ్చితంగా చేసుకోండి. తర్వాత పూజ అంతా అయిన తర్వాత, అంటే సింపుల్గా చెప్తున్నానండి, ముఖ్యంగా చేయవలసినవి మాత్రమే నేను చెప్తున్నాను. నార్మల్గా మీకు ఒకవేళ షోడశోపచార మంత్రాలు ఉంటే అవన్నీ కూడా పఠించుకోండి. ముందుగా గణపతి నామస్మరణ చేసుకొని తర్వాత నాగేంద్రునికి అష్టోత్తరాలు అన్నీ పఠించుకొని తర్వాత ఆయనకి సమర్పించవలసినటువంటి మీరు దూది వస్త్రము, ఇలానే దారం అనేది కూడా మీరు 3 చుట్లు కానివ్వండి, 9 చుట్లు కానివ్వండి, 21 చుట్లు కానివ్వండి, తిరిగి దారం అనేది మీరు పుట్టు చుట్టూ చుట్టుకోవాలండి. తర్వాత మీరు పూజ అంతా అయిన తర్వాత ఆ దారాన్ని మీరు ఒక 3 పోగులుగా తెంపి మీరు ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చండి. ఎవరైతే జాతక రీత్యా దోషాలతో బాధపడుతున్న వాళ్ళు, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా సరే చాలామందికి కుజదోషం అనేది ఉంటుందండి, వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. కుజదోషం ఉన్నవాళ్ళు, అలానే నాగదోషం అనేది చాలామందికి ఉంటుందండి. నాగదోషం ఉన్నవాళ్ళు అంటే సర్పదోషాలండి, అలానే కాల సర్పదోషాలని కూడా చెప్తూ ఉంటారండి. కాల సర్పదోషాలు, కొంతమందికి రాహుకేతు దోషాలు కూడా ఉంటాయండి. ఇలా ఉన్నప్పుడు ఏదైనా సరే జాతకరీత్యా మీరు దోషాలతో బాధపడుతున్న వాళ్ళు పుట్ట దగ్గరకు వెళ్ళి మీరు పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. పుట్ట చుట్టూ కూడా మీరు ప్రదక్షిణలు కనుక చేస్తే చాలా మంచిదండి. ఇంకా పుట్ట దగ్గర మనకి మట్టి ఉంటుంది కదండి, పుట్ట మట్టి, ఆ మట్టిని కూడా మీరు నైవేద్యంగా తీసుకొని ఇంటికి వెళ్ళినా లేదా మీరు అది తిన్నా కూడా మీకు ఏదైనా గర్భదోషాలు ఉంటే, చాలామందికి సంతానం అనేది పెళ్ళైన తర్వాత ఆలస్యం అవుతూ ఉంటుందండి. కొంతమందికి సంతానం లేదు అని కూడా కొంతమంది డాక్టర్లు కూడా చెప్పేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు కూడా పూర్తి నమ్మకంతో పుట్ట దగ్గరకు వెళ్ళి మీరు పూజ అనేది చేసుకొని ఆ పుట్ట మట్టిని కనుక మీరు ప్రసాదంగా స్వీకరించి తిన్నా కూడా మంచి ఫలితం, శీఘ్రంగా సంతానం కలుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారండి. ఇలాంటి మిరాకిల్స్ అనేటివి మనకి చాలా జరుగుతూ ఉన్నాయండి. మీరు నిండు భక్తితో పూజ చేసుకుంటే తప్పకుండా దైవానుగ్రహం తప్పకుండా మీ తోడు ఉంటుంది. ఇలా పూజ చేసుకున్న తర్వాత కొంతమంది ఆ పుట్టమట్టి ఉంటుంది కదండి, పుట్టమట్టిని ఇంట్లో ఎవరికైనా సరే చిన్నపిల్లలకి చెవు నొప్పి రావడము ఇలా వస్తూ ఉంటుందండి తరచుగా. అప్పుడు ఈ పుట్టమట్టిని తీసుకువెళ్ళి వాళ్ళ చెవు దగ్గర రుద్దినా కూడా వాళ్ళకి చెవు నొప్పి కూడా తగ్గిపోతుందండి. ఈ విధంగా అయితే నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి. మాకు చెవు నొప్పి వచ్చినప్పుడు మా అమ్మగారు మాకు ఇలానే చేశారు. మా పిల్లలకు కూడా ఇలా చెవు నొప్పి వచ్చినప్పుడు కానీ లేదా కడుపు నొప్పి వచ్చినప్పుడు కానివ్వండి, ఎక్కువగా నేనైతే ఈ పుట్టమట్టిని అయితే వాళ్ళ కడుపుకు రుద్దడం ఇలా చేస్తానండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అండి, అందుకే
అందుకని నా పేరు కూడా సుప్రియ అని పేరు పెట్టారు. ఎప్పుడైనా సరే మాకు ఏదైనా జరిగినా కూడా వెంటనే ఆ పుట్టమట్టి అనేది తీసుకొని వచ్చేసి ఇంటికి రక్షగా ఒక గుడ్డలో కట్టి పెట్టడము, లేదు అంటే ఆ పుట్టమట్టిని తీసుకెళ్ళి మాకు ఎక్కడన్నా బాగలేకుండా ఉంటే తలకి రాయడము, చెవు దగ్గర రుద్దడము, కడుపు మీద రాయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తే చాలా మంచిదండి. సాక్షాత్తు ఆ పుట్టను మనం దైవంగా భావిస్తున్నప్పుడు మనం ఆ పుట్టమట్టితో మనం ఇలా చేయడం చాలా మంచిదండి. చెప్పాను కదండి, గర్భదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ పుట్టమట్టిని అయితే తినచ్చండి. ఈ విధంగా అయితే పుట్ట దగ్గర పూజ చేసుకోవాలి. ఖచ్చితంగా నియమాలు అనేటివి పాటించాలండి. ఆ నియమాలు ఏంటంటే, పుట్ట దగ్గర ఏ రోజైతే పూజ చేస్తారో ఆ రోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. నాగుపాముకి అంటే నాగేంద్ర దేవునికి బ్రహ్మచర్యం అనేది చాలా నిష్టగా ఉండాలండి. అలానే ఉపవాసం అనేది ఉండి పూజ చేస్తే చాలా మంచిది. పూజ అయిన తర్వాత ఉపవాసాన్ని విరమించినా కూడా పర్లేదండి. పూజ అయ్యేంత వరకు ఉదయాన్నే పూజ కాబట్టి ఎవరైతే ఏదైనా దోషాలతో బాధపడుతున్న వాళ్ళు ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిది. అలానే ఈ రోజైతే నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి. అంటు కానివ్వండి, ముట్టు కానివ్వండి, ఇలాంటి టైంలో ఉన్నప్పుడైతే మీరు పూజ చేయకండి. ఒకవేళ పీరియడ్స్లో ఉన్న వాళ్ళకి 5th డే అయి ఉండి 5th డే కనుక బ్లీడింగ్ అవ్వకుండా ఉంటే తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని మీరు పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ అనేది చేసుకోండి. ఇదండి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేసే వాళ్ళకి. అలానే ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఎలా చేసుకోవాలండి అంటే, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉన్నా పెట్టుకోండి. లేదు అనుకున్న వాళ్ళు చాలామందికి శివలింగంలో నాగుపాము పడిగలాగైతే స్వామివారికి దగ్గర ఉంటారండి. సో అలాంటి శివలింగం ఉన్నా కూడా మీరు ఆ లింగంకి పూజ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు సాక్షాత్తు ఆ పరమశివుని ఫోటోనే పెట్టుకొని పూజ చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు పఠించుకోండి, నాగేంద్ర స్వామి అష్టోత్తరాలు పఠించుకోండి. విగ్రహం కనుక ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. మీరు మరీ అంత గొప్పగా ఆర్భాటంగా చేయకపోయినా స్వామివారి అష్టోత్తరాలు అనేటివి పుష్పాలతో మీరు అష్టోత్తర శతనామావళి పఠించుకోండి, చాలా మంచిది. పూజకి మీరు నైవేద్యంగా చిమ్మిలి, వడపప్పు, అలానే నువ్వుల తిమ్మిరి, ఇంకా మనకి చలివిడి పిండి ఉంది కదండి, వీటన్నింటికి కూడా మీరు నైవేద్యంగా నివేదించవచ్చు. పండ్లను కూడా మీరు పెట్టుకోవచ్చండి. అరటి పండ్లని లేదా మీ దగ్గర ఏవి దొరికితే ఆ పండ్లను కూడా మీరు నివేదించుకోవచ్చండి. పూజ అంతా అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంటి కుటుంబ సభ్యులందరికీ పంచిపెట్టండి. కుదిరితే ఏదైనా మోగజీవాలు కానివ్వండి, పక్షులకు కానివ్వండి, మీరు నైవేద్యంగా కూడా పెట్టచ్చండి, చాలా మంచిది. ఒకవేళ పూజ అంతా అయిన తర్వాత మీ దగ్గరలో ఏదైనా శివాలయం కనుక ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ విధంగా అయితే ఇంట్లో కూడా సింపుల్గా పూజ చేసుకోండి. మనకి నాగేంద్రుని స్వామికి సంబంధించి కొన్ని శ్లోకాలు అయితే ఉంటాయండి. అవి కూడా మీరు పఠించుకుంటే చాలా మంచిదండి. గూగుల్లో అయితే నాకు తెలిసి అన్నీ దొరుకుతాయి. ఇదండి ఓవరాల్గా వచ్చేసి మనకి నాగుల చవితి రోజున పూజ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను అని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.